ఈ కార్యక్రమం క్రైస్తవులను ఆధ్యాత్మికంగా బలపరచడానికి మాత్రమే. దేవుని డబ్బులు కాపాడదాం, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చుదాం. 6th స్పిరిచువల్ వాయిస్ ఓవర్ మెసేజ్. నేటి ఇస్కరియోతు యోధా కంటే నాటి ఇస్కరియోతు యోధా మేలు. 10 పోలికలతో. నెంబర్ 1, నాటి ఇస్కరియోతు యోధా యేసు ప్రభుని ఒక్కసారే అమ్మాడు. ఒక్కటంటే ఒక్కసారే అమ్మాడు. నేటి ఇస్కరియోతు యోధా అవకాశం వచ్చినప్పుడల్లా అమ్ముతూనే ఉన్నాడు. ఒక్కసారి కాదు, లెక్కలేనన్ని సార్లు. నెంబర్ 2, నాటి ఇస్కరియోతు యోధా యేసు ప్రభును మాత్రమే చూపించి అమ్మేశాడు. నేటి ఇస్కరియోతు యోధా పేదవారిని, అనాథలను, దరిద్రులను ఫోటోలో బంధించి మరీ విదేశీయులకు అమ్మేస్తున్నాడు. నీ దుఃఖ దినాలు సమాప్తములైపోతున్నాయి అని వాక్యాన్ని చూపించి ధనవంతులకు అమ్మేస్తున్నాడు. నా వెనక వేల మంది క్రైస్తవులు ఉన్నారు, ఫెలోషిప్లు ఉన్నాయని క్రైస్తవ్యాన్ని చూపించి రాజకీయ నాయకులకు అమ్మేస్తున్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే దేవుడికి సంబంధించింది చీకర పొల్లైనా సరే అమ్మేస్తాడు. నెంబర్ 3, నాటి తరపు ఇస్కరియోతు యోధా యేసు ప్రభుని 30 వెండి నాణేలకు అమ్మేశాడు. నేటి తరపు ఇస్కరియోతు యోధా రేటు పలికితే లక్షల్లోనే కాదు, కోట్లల్లో కూడా అమ్మేస్తాడు. నెంబర్ 4, నాటి తరపు ఇస్కరియోతు యోధా 30 వెండి నాణేలతో పొలం కొనుక్కున్నాడు. నేటి తరపు ఇస్కరియోతు యోధా బుల్లెట్ బైకులు, బెంజ్ కార్లు, స్థలాలు, పొలాలు, బంగ్లాలు, 100 ఎకరాలు, బంగారం కొంటూనే ఉన్నాడు. నో ఫుల్ స్టాప్. నంబర్ 5, నాటి తరపు ఇస్కరియోతు యోధా డబ్బు సంచి నుంచి అప్పుడప్పుడు డబ్బు దొంగిలిస్తూ ఉన్నాడు. నేటి తరపు ఇస్కరియోతు యోధా నేను మోనార్క్నే అని కమిటీ లేకుండా చేసి డబ్బు సంచినే దొంగిలిస్తున్నాడు. నెంబర్ 6, నాటి తరపు ఇస్కరియోతు యోధా బీదల మీద శ్రద్ధ కలిగినట్లు బాగా నటించాడు. నేటి తరపు ఇస్కరియోతు యోధా బీదలను అడ్డం పెట్టుకొని నటించడం కాదు, జీవించి మరీ బాగా డబ్బు సంపాదిస్తున్నాడు. నెంబర్ 7, నాటి తరపు ఇస్కరియోతు యోధా బాధపడి 30 వెండి నాణేలను తీసుకుని వచ్చి దేవాలయంలో పారవేశాడు. నేటి తరపు ఇస్కరియోతు యోధా ప్రాణం పోయినా తప్పును ఒప్పుకోడు, ప్రాణం తీసిన అక్రమాస్తిని వదులుకోడు. నెంబర్ 8, నాటి తరపు ఇస్కరియోతు యోధా యేసు ప్రభుని ముద్దు పెట్టుకుని అప్పగించాడు. నేటి తరపు ఇస్కరియోతు యోధా వాక్యం బోధిస్తూ యేసు ప్రభుని అమ్ముకుంటున్నాడు. నెంబర్ 9, నాటి తరపు ఇస్కరియోతు యోధా తనని తాను మోసం చేసుకున్నాడు. నేటి తరపు ఇస్కరియోతు యోధా తనతో పాటు తన శిష్యులను కూడా మోసం చేస్తున్నాడు. నెంబర్ 10, నాటి తరపు ఇస్కరియోతు యోధా యేసు ప్రభు ప్రసంగాలను చాలా విన్నాడు. నేటి తరపు ఇస్కరియోతు యోధా యేసు ప్రభు ప్రసంగాలను చాలా చెప్తున్నాడు. ఇవి 10 పోలికలు. నాటి తరపు ఇస్కరియోతు యోధాను చూసి యేసు ప్రభు వీడు పుట్టి ఉండకుండా ఉంటే మేలు అని అన్నాడు. మరి నేటి తరపు ఇస్కరియోతు యోధాను చూసి ఏమంటాడో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. కంక్లూజన్. నేటి తరంలోని ఇస్కరియోతు యోధాలారా, ఈ మెసేజ్ వినిన తర్వాత విమర్శ అనుకుంటే పోతారు, హెచ్చరిక అనుకుంటే బాగుపడతారు, నువ్వేంటి నాకు చెప్పేదా అనుకుంటే ఎప్పటికీ మారరు. ఈ మూడిట్లో చాయిస్ నీదే. కానీ మన దేవుడు క్రియకు ప్రతిక్రియ చేయ దేవుడు, ప్రతీకారం చేయ దేవుడు. అందుకే జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం. 7th స్పిరిచువల్ వాయిస్ ఓవర్ మెసేజ్. పిన్ డ్రాప్ సైలెన్స్. కమింగ్ సూన్.